హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి కుర్తీ సెట్స్ అండి. 4 సెట్స్ అయితే తీసుకున్నాను. ఒకటేమో 3 పీస్ సెట్, ఒకటేమో సింగిల్ కుర్తీ లేయర్స్ ఫ్రాక్ అంటారు కదా, ఆ లేయర్స్ ఫ్రాక్ అయితే ఒకటి, ఇంకా 2 అయితే కాంబోలో తీసుకున్నాను. 2 పీస్ సెట్స్ చాలా తక్కువకి వచ్చాయి. ఇంకా ఇప్పుడు 80% ఆఫ్ సేల్ రన్ అవుతుంది కదా, ఇంకా మీకు చాలా తక్కువకి వస్తాయి. ఇంకా నేను ఇవి ఇంకా ముందు పెట్టాను, ముందే తక్కువగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆఫర్లో ఇంకా తక్కువకి అయితే వస్తాయి మీకు. సో మీకు లింక్ కావాలంటే అయితే కమెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇదైతే మీ సైజ్ ఎంత అయితే అదే పెట్టుకోండి, అంటే ఎక్సెల్ నాది సైజు. సో నేనైతే ఎక్సెల్ పెట్టేశాను. దీనికైతే నేను తీసుకున్న 4 డ్రెస్సెస్కి అయితే దేనికి లైనింగ్స్ అయితే లేవు, కానీ క్వాలిటీ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. క్లాత్ బాగానే ఉంది, అంటే థిక్గానే ఉంది, ఏం కనిపించట్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫ్రంట్ అయితే ఇక్కడ లేస్ లాగా డిజైన్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అయితే హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే డిజైన్ అయితే వచ్చేసింది, కట్ స్టాప్స్. ఇంకా నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను, కరెక్ట్గా ఫిట్ అయింది. స్టిచ్చెస్ కూడా ఏం అవసరం లేదు, అలా ఫిట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే దీనికి స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా ఇచ్చారు. స్ట్రైట్ కట్ ప్యాంటే, ప్లాజో ప్యాంట్ ఏం కాదు, స్ట్రైట్ కట్ ప్యాంటే, ఎలాస్టిక్ వచ్చేసింది. కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. దుప్పట్టా అయితే రాలేదు, 2 పీస్ సెట్. ఇంకా ఇక్కడైతే మా పాప అల్లరి చేస్తుంది నేను వీడియో తీస్తుంటే. సో తను అలా కూర్చోబెట్టేసి బొమ్మలు ఇచ్చేసాను. ఇంకా నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను. చూడండి, నెక్స్ట్ అయితే పింక్ కలర్ది, ఇది చాలా బాగుంది. కాకపోతే ఇది నేను ఎక్సెల్ పెట్టాను, కాకపోతే డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసింది, అంటే పెద్ద సైజ్ వచ్చింది ఒక సైజు. మీరు ఒక సైజ్ అయితే చిన్నగా పెట్టుకోండి, అంటే మీరు ఎల్ అనుకోండి, ఎం పెట్టుకోండి, ఎక్సెల్ అనుకోండి, ఎల్ పెట్టుకోండి, అలా అయితే కరెక్ట్గా ఫిట్ అయితే అవుతుంది. సో నేనైతే ఎక్సెల్ పెట్టాను కదా, చాలా లూజ్ అయింది. స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇంకా హ్యాండ్కి అయితే ఇలా ప్యాచ్ లాగా వచ్చింది, లేస్ లాగా. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే 3 బటన్స్ వచ్చేసాయి. దీనికి కూడా లైనింగ్ అయితే లేదు, కానీ బాగానే ఉంది క్వాలిటీ. ఫస్ట్ది అయితే చాలా బాగుంది, ఇది కొంచెం మీడియం క్వాలిటీ లాగా ఉంది. ఇంకా దీనికి కూడా కొంచెం ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. ప్యాంట్ డిజైన్ అది బాగుంది, ఫ్లవర్స్ వచ్చేసి వైట్ కలర్లో ఫ్లవర్స్ వచ్చేసి బాగుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది, కానీ ప్రింట్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి చాలా వరకు. క్వాలిటీ అదైతే బాగానే ఉంది. ఈ ప్రైస్ 100కి 2 సెట్స్ అంటే చాలా ఎక్కువ కదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా, క్వాలిటీ అది అయితే బాగుంది. అంటే అవి రెండు కలిపి కాంబోలో నాకైతే 700 చేంజ్ అలా పడింది. ఇంక ఇప్పుడు కాంబో ఆఫర్ కాబట్టి 630 అలానే ఉంది. చాలా 80% ఆఫ్ సేల్ రన్ అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా చాలా తక్కువే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ది, వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఫ్లేయర్స్ ఫ్రాక్, చాలా బాగుంది. ఇది కూడా వీ నెక్ అయితే వచ్చింది, ఫ్రంట్ సైడ్ వీ కట్ వచ్చింది. ఇంకా హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది కొంచెం కిందకి. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే సర్కిల్ చాలా పెద్దగా వచ్చింది, గేరా కూడా బాగుంది. వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. వైట్ కలర్ది లైట్ షేడ్ ఉంది, వైలెట్ ఫుల్ షేడ్ ఏం కాదు, లైట్గా ఉంది. సో ఇది కూడా కొంచెం లూజ్గా ఉంది. స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. మీరు ఒకవేళ ఎక్సెల్ అయితే కొంచెం చిన్న సైజే పెట్టుకోవడానికి ట్రై చేయండి, బాగానే ఫిట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ది అయితే 3 పీస్ సెట్. అది వైలెట్ కలర్, థిక్ వైలెట్ కలర్ అంటారు కదా, బ్రింజల్ కలర్, అది కూడా చాలా బాగుంది క్వాలిటీ. అది 3 పీస్ సెట్. కాలర్ నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే అంతా ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. టాప్ మొత్తం అయితే ఫ్రంట్ బ్యాక్ మొత్తం గోల్డ్ తోటి పెయింటింగ్ అయితే వచ్చింది. పెయింటింగ్ కాదు, అదేం పోదు, థ్రెడ్ వర్క్ లాగే వచ్చింది. సో ఇదైతే కరెక్ట్ ఫిట్ అయిద్ది. అంటే ఎక్సెల్కి ఎక్సెల్లే తీసుకోండి, అలాగే సేమ్ సైజే తీసుకోండి. ఆ సెకండ్ చూపించిన పింక్ కలర్ది ఒకటి తక్కువ సైజులో అయితే తీసుకోండి, మీ సైజు కంటే 1 ఇంచ్ తక్కువ సైజు. మిగతావన్నీ అయితే సేమ్ సైజే తీసుకోండి. ఇప్పుడు నేను చూపించిన 4 డ్రెస్సెస్కి అయితే లైనింగ్స్ ఏం రాలేదు, కానీ క్వాలిటీ బాగానే ఉంది, మరీ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. అదిగోండి, థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది గోల్డ్ థ్రెడ్ తోటి. చూసారు కదా, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఫుల్ అంతా ఫ్రంట్ సైడ్ అంతా కింద వరకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. కాలర్ నెక్ చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఇది వేసుకుంటే. నేను వేసుకున్న తర్వాత పిక్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను చూడండి. ఇంకా ప్యాంట్ అయితే స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది. క్వాలిటీ ఎలాస్టిక్ అది బాగుంది, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మీ సైజ్ ఏదైతే ఆ సైజ్ అయితే తీసేసుకోండి. ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. మీషో అంటే తక్కువ క్వాలిటీ లేదా రాంగ్ ప్రోడక్ట్స్ ఇలా చాలా అయితే వస్తున్నాయి యూట్యూబ్లో, కానీ నేను అలాగే అనుకున్నాను. కానీ నాకు ఒక్కటి కూడా డ్యామేజ్ ప్రోడక్ట్ ఇలా ఏమీ రాలేదు, కానీ కొంతమంది అలా పెడుతున్నారు అంతే.
నాకైతే అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి. ఇంకా చాలా బాగా వస్తున్నాయి క్వాలిటీ కూడా. నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో నుంచి. అంటే కొంచెం తక్కువ ప్రైసెస్ ఉంటాయి కదా, క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుందేమో అనేసి అనుకుంటాను. కొన్ని కొన్ని తక్కువగానే ఉంటాయి, కొన్ని కొన్ని బాగానే ఉంటాయి చాలా వరకు. నేనైతే జెన్యూన్గా అయితే ఇస్తాను రివ్యూ, చూడండి. అంటే నాకు నచ్చితే బాగుంటే బాగున్నాయి అని చెప్తాను. లేదంటే కొంచెం తక్కువ క్వాలిటీ అలా అయితే తక్కువ క్వాలిటీ అనేసి చెప్పేస్తాను. నెక్స్ట్ అయితే ఈ చున్నీ దుప్పట్టాకు అయితే గోల్డ్ స్టోన్తో వర్క్ అయితే ఇచ్చారు. గోల్డ్ స్టోన్స్ అక్కడక్కడ వచ్చాయి అంతే. నార్మల్ దుప్పట్టానే బాగానే ఉంది క్వాలిటీ. సో అంతే, 3 పీస్ సెట్. లాస్ట్ వన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంతే వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏదైనా డ్రెస్ రివ్యూ కానీ శారీ రివ్యూ కానీ కావాలంటే అయితే కమెంట్ చేయండి. రివ్యూస్ అయితే చేస్తాను. అంతే, డ్రెస్ నచ్చింది అనేసి కమెంట్ చేయండి. అంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్. లాస్ట్లో అయితే పిక్స్ యాడ్ చేశాను చూడండి. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా ఫిట్ అయినాయి డ్రెస్సులు. ఇంకా మా పాప కూడా వచ్చింది, ఇంకా ఏడుస్తుంటే ఎత్తుకొని అయితే పిక్స్ దిగాను సింపుల్గా ఇలా. అంతే వీడియో. బాయ్.